గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వినండమ్మా, మనం ఆల్రెడీ కంటిన్యూస్ క్లాస్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి మనం నేర్చుకున్నాం. మనం ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జెస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి మనం నేర్చుకున్నాం. దాంట్లో మనం ఫస్ట్ అప్లికేషన్ కూలింగ్లా చూసాం. నెక్స్ట్ కపుల్ యాక్టింగ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసామమ్మా. అదేవిధంగా మనం యాక్సిల్ లైన్ చూసుకున్నాం. ఓకే, ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఈక్వటోరియల్ లైన్ ఒకటి, అదేవిధంగా గాస్ లా గురించి మనం ఈరోజు తెలుసుకుంటామమ్మా. సో అందరూ జాగ్రత్తగా తెలుసుకోండి. బోత్ కాలేజెస్ వాళ్ళు ఉన్నారు, ఈ వీడియో చేస్తారు, మీ ఇద్దరికి పెడుతున్నాను. సో ఇద్దరు కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోండి అమ్మా. ప్రతి కాన్సెప్ట్ కూడా మీరు విన్నారనుకోండి, మీకు యూజ్ అవుతుంది. రేపు పొద్దున మీకు కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు త్వరగా చెప్పేస్తూ ఉంటారనమాట. ఈ క్లాసెస్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం నేర్చుకునే కాన్సెప్ట్ మొన్న మీరు నేర్చుకున్నారు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యాక్సిల్ లైన్, అంటే యాక్సిల్ లైన్ పరంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు మీరు నేర్చుకునేది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ ఈక్వటోరియల్ లైన్. ఈక్వటోరియల్ లైన్ మీన్స్ లైన్ని ఈక్వల్గా మనకి డివైడ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఈక్వటోరియల్ లైన్. ఓకే, యూనో జాగ్రత్తగా వెళ్ళామా. ఇప్పుడు మనం నేర్చుకుంటాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ intensity due to equatorial line. Equatorial line. Okay. So చూడండి, electric field intensity due to equatorial line. That is the ఈక్వటోరియల్ లైన్ కాన్సెప్ట్ అమ్మా. మనం ఇది నేర్చుకున్న కాన్సెప్ట్ యాక్సిల్ లైన్, అంటే ఇలా తీసుకొని మనం లైన్ మనం ఏం చేసామండి, ఎక్స్టెండ్ చేసాం. అందుకని దాన్ని యాక్సిల్ లైన్ కింద కన్సిడర్ చేశాడు. బట్ ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఈక్వటోరియల్ లైన్, అంటే దట్ మీన్స్ ఇలా డివైడింగ్ అవ్వడం, అంటే ఈక్వల్గా సపరేట్ అవ్వడం మనకి ఈక్వటోరియల్ లైన్ కింద మనకి ఇక్కడ కన్సిడరింగ్ చేసుకుంటాము. నిజం జాగ్రత్తగా అందరం కూడా. సో అగైన్ సేమ్ ద టూ చార్జెస్ లైక్ plus 2 or minus 2 separated by distance 2a, that is called electric dipole. మీ అందరూ కూడా తెలుసుకున్నాము. మనం మీరు నేర్చుకున్నది ఏంటంటే ఇంటెన్సిటీ డ్యూ టు యాక్సిల్ లైన్. ఆ యాక్సిల్ లైన్లో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేసాం. అంటే చుట్టూరా కూడా మనకి ఏముంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇది యాక్సిల్ లైన్ అనుకోండి, చుట్టూ కూడా మనకి ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునేది ఏంటి, ఈక్వటోరియల్ లైన్, అంటే తెలిమిడిలో మధ్యలో అమ్మరేఖ అంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఈక్వటోరియల్ లైన్, లైక్ టూ చార్జెస్ ఆర్ +2 -2 ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ 2a, దట్ ఈస్ కాల్డ్ ఈక్వటోరియల్ లైన్. అలా మనం తీసుకుంటాం. ఇక్కడ +2 చార్జ్ -2 చార్జ్ సపరేటెడ్ బై డిస్టెన్స్ 2a, దిస్ ఇస్ ది ఈక్వటోరియల్ మిడిల్ పాయింట్ O. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇక్కడ మనం P తీసుకుంటామమ్మా. ఇక్కడ P. సో ఇక్కడ అర్థమైనట్టు ఇలా తీసుకుంటారు మీరు, అంటే ఇక్కడ E+2, ఇక్కడ E-2, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఫీల్డ్ లైన్లో E@P ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఎక్స్టెండ్ ఆఫ్ లైన్ ఇలా తీసుకుంటామా. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఎంత తెలుసు R. సో ఇలాగ మనం ఈక్వటోరియల్ లైన్ మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. జాగ్రత్తగా చూడండి. ఈక్వటోరియల్ లైన్ అంటే the two equal and opposite charges are separated by distance 2a, that is called electric dipole. యాక్సిల్ లైన్ లో మనం ఏం చేస్తామన్నా, ఎక్స్టెండ్ చేసుకొని P అనే పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేసాము. ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఈక్వటోరియల్ లైన్, ద మిడిల్ పాయింట్ O to P, this is the P at P point. P point దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కడతామమ్మా. that can be resolved into two components, one E+2, another one E-2. this is the E+2, this is the E-2. ఇలా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, చార్జెస్ ఇలా ఉన్నాయి. ఓకేనమ్మా. this is the rectangular triangle, this is the rectangular triangle. ఇలా మనం తీసుకుంటాం. సో సేమ్ అగైన్ మీ అందరికీ తెలిసి యాక్సిల్ లైన్ మనం ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకుంటాం. ఇక్కడ కూడా E+2 E-2 మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండమ్మా, ఇక్కడ E+2 E-2 వచ్చి ఎలా ఉంటాయని చూడండి. 1/4πε0 q/r² + a². అదేవిధంగా E-2 కూడా 1/4πε2 q/r²
ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంటే డిస్టెన్స్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుందన్న సేమ్ అగైన్ యూనిట్ చార్జెస్ గా తీసుకున్నాం. Therefore, electric field, the total electric field intensity is equal to E1 cos theta plus E2 cos theta. का फॉर्मूला मारना. So therefore E is equal to देखो ना E1 plus E2 into cos theta. Okay, E is equal to E1 cos theta plus E2 cos theta. That means E is equal to E1 plus E2 into cos theta. Therefore E is equal to E1 at చూడండి కదా 1 by 4 pi epsilon 2 by r square plus a square plus 1 by 4 pi epsilon 2 by r square plus a square into cos theta. Therefore E is equal to 1 plus 1 2 అంటే ఇక్కడ 2 by 4 pi epsilon 2 by r square plus a square into cos theta. Okay, into cos theta. Okay, this is equal to line. ఇప్పుడు మనం cos theta వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మీరు అంతా ఏం చేస్తారంటే cos theta వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూటీ ఈక్వటోరియల్ లైన్ లో మనం ఈ పాయింట్ నుంచి కట్ చేస్తాం. ఎట్ పి అనే పాయింట్ నుంచి మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ టూ కాంపోనెంట్స్ కింద మనకి రివాల్వింగ్ అయిపోతుందమ్మా. ఒకటి E1 ఇంకోటి E2. దట్ మీన్స్ E+2 E-2 cos theta కింద మనకి రివాల్వింగ్ అయిపోతుంది. E+2 చూసుకున్నాం, E-2 చూసుకున్నాం, లేదా E1 E2. దట్ ఫార్ములా E1 E2 రాసుకోండి, కన్ఫ్యూజన్. సో E1 E2. Therefore E is equal to E1 cos theta plus E2 cos theta. E1 plus E2 into cos theta. E1 into 1 by 4 pi epsilon 2 by r square plus a square plus 1 by 4 pi epsilon 2 by r square plus a square cos theta cos theta. So 1 plus 1 2 కాబట్టి 2 to 4 pi epsilon r square plus a square వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మీరు దాన్ని ఇంకా సింప్లిఫై చేయండి. ఈ ఈక్వేషన్ ని ఈ యొక్క వచ్చిన ఈక్వేషన్ మనం ఇంకా సింప్లిఫై చేయాలి. సో ఫ్రమ్ ఫిగర్ according to figure, so rectangular triangle తీసుకొని మీకు hypotenuse square equal side square plus side square అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ r square plus a square అవుతుంది. ఓకే, సో రెక్టాంగులర్ ట్రయాంగిల్ ఇక్కడ మనం థీటా తీసుకుంటాం. ఇక్కడ థీటా తీసుకుంటాం. ఓకే, ఇది mention of the angle theta. ఇక్కడ వచ్చి rectangular triangle. You know from the rectangular triangle according to Pythagoras rule, hypotenuse square is equal to side square plus side square. Diagonal square is equal to side square plus side square. Therefore r square plus a square. అందుకే ఏం రాసుకున్నాం, square root of r square plus a square ఇలా రాసుకున్నాం. సో దీని నుంచి మీరు cos theta ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి cos theta is equal to formula cos theta is equal to adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. Theta adjacent side ఏంటి, a. ఎందుకంటే 2a can be divided into a plus a. 2a. ఓకేనా, a plus a 2a. ఇది ఒకటి తీసుకున్నాం కాబట్టి a. adjacent side ఏంటి, a. hypotenuse ఏంటి, square root of r square plus a square. Therefore cos theta is equal to a by square root of r square plus a square. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ సబ్మిట్ చేయండి. E is equal to 2q by 4 pi epsilon r square plus a square into पुनः తీసుకోండి into cos theta formula a by square root of r square plus a square. చూస్తున్నారమ్మా, cos theta ఈక్వల్ మీకు ఏమొచ్చింది, a by square root of r square plus a square. అక్కడ ఆ ఈక్వేషన్ మనం చూసుకుని e ఈక్వల్ టు q by 4 pi epsilon into r square plus a square into cos theta. cos theta ప్లస్ పెట్టండి. therefore దీని సింపుల్ గా 2aq by 4 pi epsilon into a by r square plus a square into square root of r square plus a square ఇలా మనం తీసుకుంటాము. సో ఇక్కడ ఏ ఉండదు, 1 by. సో therefore e is equal to, you know, p is equal to energy తెలుసు 2aq అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంటం. therefore p by 4 pi epsilon into 1 by.
సో ఇక్కడ చూడండి r² ప్లస్ a స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r² ప్లస్ a స్క్వేర్ మొత్తం మల్టిప్లై చేస్తే 1/2 ఉన్నట్టు 1/2 ప్లస్ 1 3/2 అంటే r² ప్లస్ a స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో మళ్ళీ మనకు కండిషన్ తెలుసు కదమ్మా r డబల్ లెస్ దెన్ a. ఇక్కడ a నెగ్లెక్ట్ చేసుకోండి. therefore e is equal to p by 4 pi epsilon naught 1 by r square ఓకే హోల్ పవర్ 3/2. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాము ఇటు ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. therefore e is equal to p by 4 pi epsilon r2. అక్కడేమో 2p by 4 pi epsilon r3 వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు p by 4 pi epsilon r3 పట్టుకున్నాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యాక్సియల్ లైన్ అండ్ ఈక్వటోరియల్ లైన్. అలాగే కపుల్ యాక్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు చాలా బాగా చదువుకోవాలి. ఓకేనమ్మా. ఇంటెన్సిటీ డ్యూ పాయింట్ చార్జ్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్, చెప్పడం పర్లేదు, మీకు ఈజీగా వచ్చేస్తుంది. కూలుంబ్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, టార్క్ కపుల్ యాక్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, యాక్సియల్ లైన్ చెప్పాను, ఈక్వటోరియల్ కాన్సెప్ట్ చెప్పాను. బోర్డ్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే ఇది ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి. అంతా మ్యాథమెటికల్ డెరివేషనే. ఎవరైతే బయట స్కిల్ ఉన్నారో వాళ్ళ వీడియో 2-3 సార్లు చూసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నాము. ఓకేనమ్మా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ electric field intensity due to equatorial line. Electric field intensity due to a equatorial line. Okay. ఇంగ్లీష్ మీడియం పిల్లలందరికీ కూడా రేపు పొద్దున ఎగ్జామ్ పెడతానమ్మా నేను. ఇంగ్లీష్ మీడియం పిల్లలందరికీ కూడా రేపు పొద్దున ఎగ్జామ్ పెడతాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈక్వటోరియల్ లైన్ ఒకటి, యాక్సియల్ లైన్ ఒకటి, ఓకే చూస్తున్నారా కూలుంబ్స్లో ఒకటి. ఈ 3 జాగ్రత్తగా చూసుకోండి రండమ్మా. బైపీసీ ఇంగ్లీష్ మీడియం పిల్లలందరూ అనిపిస్తే ఇంగ్లీష్ మీడియం పిల్లలందరూ కూడా ఓకేనా జాగ్రత్తగా చూసుకొని రండి. ఇంకో విషయం ఏంటంటే దీంతో పాటు మీరు అందరూ కూడా నాకు రాయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే న్యూక్లియర్ రియాక్టర్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. అది కూడా రేపు పొద్దున అందరూ చదువుకొని రండి. ఓకేనా. ఓకే సరే చూడండి. ఇప్పుడు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే గాస్ లా. ఓకే వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఈ గాస్ లా తెలుసుకున్న ముందుగా మీరు ఫ్లక్స్ గురించి తెలుసుకోండి. మనం మీకు చెప్పాను సమ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ లైన్స్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. అంటే ఇలా ఉన్నాయనుకోండి దీస్ ఆర్ ఎలక్ట్రిక్ లైన్స్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటారు. ఫ్లక్స్ దాన్ని పైతో ఇండికేట్ చేస్తారు. పై ఎలక్ట్రిక్ ఫ్లక్స్. అలా కాకుండా మ్యాగ్నెటిక్ లైన్స్ వచ్చిందనుకోండి దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. ఫ్లక్స్ అంటే సమ్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లైన్స్ అమ్మ. అయితే గాస్ లా ఏం చెప్తుందంటే ఇక్కడ సో ఈ గాస్ లా తీసుకున్నాం అనుకో దిస్ ఈజ్ ఎంటరింగ్ సర్ఫేస్, దిస్ ఈజ్ లీవింగ్ సర్ఫేస్. ఎంటరింగ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ సర్ఫేస్ బట్ 1/epsilon టైమ్స్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాం. అదే ఇక్కడ చెప్తున్న డెఫినిషన్ చూడండి. ఎలా అంటే పై ఈజ్ ఈక్వల్ టు 1/epsilon into 2 దట్ ఈస్ కాల్డ్ గాస్ లా. అంటే అర్థం ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. సో దిస్ ఈజ్ ద క్లోజ్డ్ సర్ఫేస్. ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ passing through any closed surface is equal to 1/epsilon times of net charge. NET net charge. That means total charge. దాన్ని మనకి టోటల్ ఛార్జ్ అని అంటారమ్మా. ఓకేనండి. దాన్ని మనకి ఏమంటారమ్మా టోటల్ ఛార్జ్ కింద మనకి కన్సిడరింగ్ చేస్తారు. యూనో గాస్ లా మీన్స్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ is equal to 1/epsilon times of net charge. Very very most important గుర్తుపెట్టుకోండి. The amount of electric flux passing through any closed surface కంపల్సరీ క్లోజ్ అయి ఉండాలి is equal to 1/epsilon times of net charge. దీని కండిషన్స్ వచ్చి 4 కండిషన్స్ ఉన్నాయమ్మా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్. ఫస్ట్ కండిషన్ కంపల్సరీ క్లోజ్డ్ సర్ఫేస్ అవ్వాలి. కంపల్సరీ క్లోజ్డ్ సర్ఫేస్ అవ్వాలి. ఇట్ ఎనీ షేప్ ఆర్ ఎనీ సైజ్, ఎనీ మీడియం, ఎనీ షేప్. ఆ కండక్టర్ అనేది ఏ షేప్లో ఉన్నా పర్లేదు,
ఏ సైజులో ఉన్నా పర్లేదు, కానీ కంపల్సరీ ఎలా ఉండాలి, క్లోజ్డ్ అయి ఉండాలి. మరి సెకండ్ వచ్చి ఇట్స్ ఆఫ్ ది కూలుంబ్స్లా వాల్యూడ్, కూలుంబ్స్లా వాల్యూడ్ చేస్తుంది. అదేవిధంగా రిలేషన్ బిట్వీన్ field and charge, electric field and charge, relation between electric field and charge, okay, and easy of the mathematical calculations కూడా చాలా ఈజీ అవుతుంది. దీస్ ఆర్ ద గాస్ లా అప్లికేబుల్స్. ఫస్ట్ అప్లికేషన్, గాస్ లా obey the any closed surface or any size. The law is valid for Coulomb's law, that is the relation between field and charge and mathematical calculation. These are the Gauss law. These are Gauss law applicables. Okay, this is Gauss law. Okay, now thank you. Chala jagrata.